ఇప్పుడు 'దేవర' మూవీ. కొరటాల శివ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్‌లో శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మొన్న రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ అయింది సార్. రిలీజ్ అయినాక నెగెటివ్ టాక్ ఎక్కువ వినిపిస్తుంది సార్. నెగిటివ్ ట్రాక్ ఎవడో సన్నాసులమ్మా. హ్మ్. వాడి అడ్రస్ ఉండదు, పేరు లేదు, ఊరు లేదు. వాడి నాలెడ్జ్ ఎంత, ఒక ట్రైలర్ చూసి హ్మ్. జడ్జ్ చేసే నాలెడ్జ్ ఎంత, వాడి సినిమా నాలెడ్జ్ ఏమీ లేని సన్నాసులు ఊనే. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండస్ట్రీలో ఒక వింత జరుగుతుంది, ఒక వింత పరిణామాలు జరుగుతున్నాయి. మీరు ఒకటి గమనించాలి. హ్మ్. ఒక జూనియర్ ఎన్టీఆర్ తారక్ సినిమా అయినా, తారక్ గురించి అయినా, అల్లు అర్జున్ గురించి అయినా, హ్మ్. వీళ్ళిద్దరి మీద దొరికితే మీద పడిపోతున్నారు, దొరికితే ట్రోలింగ్ చేస్తారు. వెనకాల ఎవరున్నారు అనేది మనకు చెప్పక్కర్లేదు, గోస్ వితౌట్ సేయింగ్. ఎందుకు జరుగుతుంది? వీళ్ళిద్దరూ ఒంటరిగా పెరుగుతున్నారు. హ్మ్. ఈ అల్లు అర్జున్ మెగా వేగబాండ్లో చేరకుండా, మెగా మెగా గ్రూప్లో కాకుండా అల్లు అని సపరేట్గా తను రైజ్ అవుతున్నాడు, హైయెస్ట్ లెవెల్కి వెళ్తున్నాడు. మెగా షాడో కాదు, చిరంజీవి గారి షాడో కాకుండా, చిరంజీవి గారి ఆ, కూటమిలో కాకుండా తనంతట తనుగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ కూడా ఆ, ఎవరి ఇది కాకుండా తనంతట తానుగా ఒక ఎన్టీఆర్ మనవడుగా ఎదుగుతున్నాడు. హ్మ్. ఈ వాళ్ళు ఎదగటాన్ని ఆ రెండు భరించలేకపోతున్నారు. ఆ మెగా కూటమి భరించలేకపోతున్నారు. మనకు సంబంధం లేకుండా ఎదుగుతున్నాడు. మన బట్టి ఎదగాలి కానీ మనకు సంబంధం లేకుండా మనతోటి సమానంగా మనకి పోటీగా ఎదుగుతున్నాడు. అది భరించలేకపోతుంది మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ ఆ మెగా ఫ్యామిలీ అని రావడానికి అల్లు అరవింద్ ఎంత కారకుడో మర్చిపోతున్నారు. అల్లు అరవింద్ అనేవాడు లేకపోతే మెగా స్టార్ లేడు. మామూలు స్టార్ చిరంజీవి ఉండేవాడు, మామూలు సక్సెస్ఫుల్ హీరో అయ్యి ఉండేవాడు. ఒక మెగాస్టార్ అనే మేడని ఎక్కడానికి అరవింద్ ఎంత కృషి చేశాడు, అరవింద్ మేధస్సు ఎంత ఉపయోగపడింది, ఎంత వెన్నెముకలాగా ఎలా నిలబడి అలా ఒక్కొక్క మెట్టు చిరంజీవి ఎక్కడానికి దోహదపడ్డాడు, అది మాలాంటి వాళ్ళకి తెలుసు మొదట చూసే కనుక. సో ఆ, అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ మూడో తరం. అల్లు అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లో వస్తున్నాయి. సో ఇతను అల్లు అర్జున్ స్టాండు నాది, నేను అల్లు, నాదొక బ్రాండ్ ఉంది, మాదొక హిస్టరీ ఉంది కనుక నేనుగానే ఉంటాను అని ఈ వేగబాండ్లో, ఈ బ్యాండ్ వ్యాగన్లో, మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్లో అతను చేరతాడు. అది వాళ్ళకి కండగిపోతుంది. అలాగే ఎన్టీఆర్ తనుగా ఉన్నాడు. ఈ ఇంకోటితోటి వీళ్ళు ఎదగటము, వీళ్ళతోటి నిజంగా ఇంకోటి సార్, మీరు అన్నారు కాబట్టి బాలకృష్ణ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి, కళ్యాణరామ్ గారికి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు లేవు. మొన్న 50 ఇయర్స్ సెలబ్రేషన్‌కి బాలకృష్ణ ఎందుకు రాలే? లేడు ఊళ్ళో కర్ణాటకలో ఉన్నారు. మీరు చూసారు సార్ 'దేవర' మూవీ చూసారా ట్రైలర్? నేను ట్రైలర్ చూశాను. ఆ! ట్రైలర్ హ్మ్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. హ్మ్. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాల్సిందంటే ఆ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్, నెక్స్ట్ ట్రైలర్ వచ్చేటప్పుడు సెంటిమెంటల్ ఎమోషన్స్ వస్తుంది. ఒక స్కీమ్ లో చేస్తున్నారు. హ్మ్. ఒకేసారి మొత్తం అది ఇది అన్ని పెట్టేసేసి ఒక ట్రైలర్ చేయడం కాకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ రిలీజ్, నెక్స్ట్ ఎమోషనల్ ప్యాక్డ్ ఫస్ట్ సెంటిమెంటల్. అది వస్తాయి స్టెప్ బై స్టెప్. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు తెలుసుకోవాలి. కొరటాల శివ 5 సూపర్ హిట్ ఇచ్చాడు వరుసగా. హ్మ్. ఇచ్చినాక ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. హ్మ్. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అది ఎవరి తప్పునే ఫ్లాప్ అయింది. హ్మ్. ఆటోమేటిక్గా మన ఇండస్ట్రీలో సక్సెస్ అయితే హీరోకి, ఫెయిల్ అయితే డైరెక్టర్ మీద తోసేస్తారు కదా, హ్మ్. అట్లా అతని మీద తోయబడింది. అతను కసి మీద ఉన్నాడు. హ్మ్. 600 అయినా, వానలో విడుదలైనా, వరదలో రిలీజ్ అయినా 100 రోజుల సినిమా ఖచ్చితంగా చేయాలి, సూపర్ హిట్ సినిమా చేయాలని కసితోటి పనిచేస్తున్నాడు. హ్మ్. అలాగే తారక్ కూడా హ్మ్. ఏదో రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఎవరు కూడా నెక్స్ట్ హిట్ లేదు, హ్మ్. ప్రభాస్ కథ జరిగింది ఆడకి అని చెప్తా ఉన్నాడు, అని చెప్తున్నారు. ఒక సెంటిమెంట్, అవును. ఆ సెంటిమెంట్. సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని అతను కష్టపడుతున్నాడు. హ్మ్. ఆ బ్రేక్ చేయాలి. అదేమి లేదు, అది వచ్చి పిచ్చి సెంటిమెంట్, అది మంచి సినిమా అయితే, మంచి ప్రోడక్ట్ అయితే అదేమి ఉండదు అని బ్రేక్ చేయాలి. సో ఇద్దరు చెమటోడ్చి పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో పనిచేస్తున్నారు, పట్టుదలతోటి పనిచేస్తున్నారు, ఒక కసితోటి పనిచేస్తున్నారు. కమ్ వాట్ మే వీ షుడ్ గివ్ ఏ హిట్ అని మాట్లాడుతున్నారు. సో ఆ హిట్ వాళ్ళ అంత తాపత్రయపడుతారు, అంత ఎరిపప్పులు కాదు కదా. తారక్ ఏమన్నా సాధారణమైన ఆర్టిస్టా? పర్ఫార్మర్. ఈజ్ నాట్ జస్ట్ హీరో, పర్ఫార్మర్. అసలు అలా మనుషుల్ని పిండేస్తాడు, అంత పర్ఫార్మర్. తారక్‌లో మీకు నచ్చేది ఏంటి సార్? తారకులను ఆ! అతని ఇంటెన్సిటీ, హ్మ్. ఆ క్యారెక్టర్ లోకి దూరిపోయి హ్మ్. ఆ సినిమా చూస్తున్న సేపు ఆ క్యారెక్టర్ కనబడుద్ది, హ్మ్. తారక్ కనపడడు. కనబడు. ఆ ఇంటెన్సిటీ,
అది వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఉంది, బాలకృష్ణలో ఉంది. ఆ షూటింగ్ చేస్తున్నారు అంటే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్గానే ఉంటారు. అది వాళ్ళ బ్లడ్లో ఉన్నది. అది అది అతని దగ్గర ఇంటెన్సిటీ, బ్రహ్మాండంగా కష్టపడతాడు. కష్టం వెనకడు వేయడు, ఎంతటి కష్టానికైనా సిద్ధపడతాడు. ఆ మంచి క్వాలిటీ షాట్ వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అంటే హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అదే అతని దగ్గర నా ఎఫర్టు, ఇండస్ట్రీ, ఆ కష్టపడటము, ఆ శ్రమ పడటం. నన్ను నమ్ముకున్నారు వేలాది మంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎంతోమంది ఫైనాన్షియల్ నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళు నాకు బాగుండాలంటే నేను సిన్సియర్గా కష్టపడాలి అనే తాపత్రయం ఉన్నాడు. అందుకని నాకు అతనంటే ఇష్టం. సార్ ఈవెన్ అల్లు అర్జున్ కూడా అదే స్టైల్. వాళ్ళు అందుకని రేపటి రాబోయే ఫ్యూచర్కి వాళ్ళిద్దరూ, ఈ అల్లు అర్జున్, తారక్ అండ్ అల్లు అర్జున్ 2 కళ్ళు. ఒకనాడు రామారావు నాగేశ్వరరావు, తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, ఆ తర్వాత మహేష్ బాబు పవన్ కళ్యాణ్. రేపు రాబోయే కాలంలో మళ్ళీ వీళ్ళిద్దరే ఇండస్ట్రీని ఇంకో 2 దశాబ్దాల పాటు నడిపించగలిగిన సత్తా ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. 2 కళ్ళు రాబోయే కాలంలో వీళ్ళిద్దరు 2 కళ్ళు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్, శ్రీదేవి గారి కూతురు, వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఎలా అనిపిస్తుంది సార్? ఎలా ఉందమ్మా ఇప్పుడు జాహ్నవి కపూర్ శ్రీదేవి కూతురు అనే ఒక సాంగ్ డాన్స్ చూసారా? ఉంది. ఇప్పుడు శ్రీదేవి కూతురు అని ఒక ట్యాగ్ తప్పితే ఆ అమ్మాయి ఆడియన్స్ లోకి ఇంకా పెద్ద పర్ఫార్మర్ గాను, పెద్ద ఇది, ఓకే గుడ్ లుకింగ్ గర్ల్, ఒక శ్రీదేవి కూతురు అని ఒక ట్యాగ్ ఉంది. ఆ అమ్మాయి కాంబినేషన్ ఈ సినిమాతోని, ఈ సినిమాతో అమ్మాయికి మంచి లైఫ్ రావచ్చు. శ్రీదేవి మన పిల్ల కనుక మన పిల్ల కూతురు రావాలని కోరుకుంటాం కదా మనం. జాహ్నవి కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. చక్కగా శ్రీదేవి యొక్క పర్సనాలిటీ, శ్రీదేవి యొక్క ఇది లేకపోయినా చూడటానికి చక్కగానే అందంగా పర్సనాలిటీగా బాగుంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు మనాడితోటి బాంబేలో ఈ సాంగ్ చేస్తే పిచ్చెక్కిపోతున్నారు ఇప్పుడు తెరాడి మూమెంట్కి. అట్లా అమ్మాయి తారక్ తోటి ఎంత పోటీ పడి చేసిందో సినిమాలో చూడాలి. దేవరైతే బ్లాక్ బాస్టర్ అంటారు, గ్యారంటీ బ్లాక్ బస్టర్. వాళ్ళు ఆచితూచి ప్రతిదీ చేస్తున్నారు. ప్రతి షాట్ చిత్తశుద్ధితో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒళ్ళోంచి చెమటోడ్చి పనిచేస్తున్నారు. కష్టే పని. వాళ్ళ శ్రమకి, వాళ్ళ కష్టానికి, వాళ్ళ దీక్షకి, వాళ్ళకి పట్టుదలకి ఎప్పుడు సక్సెస్గా రాదు. అది గ్యారంటీ సక్సెస్, ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఉన్నాడు కొరటాల శివ. కొడతాడు, ఎందుకంటే కొరటాల శివ లక్గా ఏదో ఫ్లూక్గా డైరెక్టర్ అయినోడు కాదు. ప్రతి సినిమాలో తన శక్తిని ప్రూవ్ చేసుకుంటూ, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఒక క్రియేటర్గా సక్సెస్ అవుతున్నాడు. కనుక అతన్ని అంత తక్కువ అంచనా వేసి ఎందుకు వీళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ సినిమాలో 4 బ్లాక్లు ఉన్నాయి. ఒక సెంటిమెంటల్ బ్లాక్, ఒక యాక్షన్ బ్లాక్, ఒక హై రిచ్నెస్ బ్లాక్, ఇట్లా వరుసగా ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు క్రైమ్ యాక్షన్ డబుల్ రోల్ కదా సార్, అది డబుల్ రోల్. అందుకని ఒక యాక్షన్ పార్ట్ రిలీజ్ చేశారు. అంటే ఫస్ట్ యాక్షన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే టీజర్లో పర్ఫార్మెన్స్ వస్తాయి. అదే స్కీమ్ ఎప్పుడైనా ఎవరన్నా చేస్తే అన్నీ ఒకేసారి చేసేస్తే కాదు, ఒక్కొక్క బ్లాక్. ఇప్పుడు ఫైట్స్ ఏం తీశారు ఫైట్స్ అండి, కథ లేదు అంటున్నారు వీళ్ళు. కథ కనపడలేదు, కథ ట్రైలర్లో కనపడదు. ఇంకో ట్రైలర్ వస్తుంది, దాంట్లో పర్ఫార్మెన్స్కి కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు వస్తాయి, అప్పుడు కథ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఆ లావిష్నెస్ చూపించే అది వస్తుంది. అట్లా ట్రైలర్స్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వెళ్తారు తప్పితే ఒకేసారి అన్నీ చేసి ఈ పిచ్చమోహాలు సన్నాసులు, ఆకు తేడా తెలియని సన్నాసులు ఏదో రాస్తూ ఉంటారమ్మా. అది వాళ్ళది నెగిటివ్. వాళ్ళు అసలు మనుషులే. ఎవడు పేరు చెప్పమన్నా వాడు పేరు పెట్టుకోడు, పేరు పెట్టుకుంటానికి కూడా ధైర్యం లేదు. వాడికి సినిమా నాలెడ్జ్ లేదు. ఒక సినిమా ఏంటి, ఒక సినిమా ఏమి ఉండదు. ఏదో గాలి వాగుడు, నోటి వాగుడు, సోషల్ మీడియా దగ్గర వాయిస్తారు తప్పితే వాడికి సెన్స్ ఆఫ్ కూర్చొని ఎదురుకుండా కూర్చొని ఏంటి బాగాలేదని అడిగితే నేను అడుగుతాను ప్రశ్నలు, వాడికి సమాధానం చెప్పగలరా? చెప్పలేదు. ఏం బాగాలేదు, ఏంటి బాగాలేదు అంటూ ఏం బాగుండాలనుకుంటున్నారు? ట్రైలర్ అంటే ఏంటి, టీజర్ అంటే ఏంటి? సినిమా చూపించరు కాదు టీజర్ అంటే. టీజర్ అంటే సినిమా మొత్తం చూపించరు, ఏదో ఉంది అనిపించేటట్టు చూపిస్తారు అంతే. ఆడియన్స్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసమే తప్పితే సినిమా మొత్తం చూపిస్తే ఏముంది, ట్రైలర్ చూస్తే సార్ వెళ్ళిపోతాడు. ఆ సినిమాలో ఏమైతే కీ పాయింట్స్ ఉన్నాయో మేము లెక్క వేసుకుంటాం. ఈ షాట్ సూపర్గా ఉంటుంది, ఈ డైలాగ్ పేలుతుంది, ఈ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ముందు రిలీజ్ చేయం. జస్ట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనక వచ్చే టీజర్లో అప్పుడు వేస్తాం ఒక బ్లాస్ట్, షాక్ అవుతారు. 27వ తారీఖు సెప్టెంబర్ 27 సినిమా రిలీజ్ వస్తాయి. ఒక తర్వాత ఫస్ట్ టీజర్, రెండో టీజర్. నేను ఎప్పుడు ఏ వదలాలో మాకు తెలుసు. ఒక డైరెక్టర్గా ప్రొడ్యూస్ కొట్టాల్సి ఎప్పుడు ఇది వదలాలి,
ఎప్పుడు ఏ పాయింట్ వదలాలి, ఎప్పుడు ఏ టీజర్ వదలాలి, ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. పిచ్చిగా చెయ్యరు కదా, అది ఈ సన్నాసులకు తెలియక ఏదో అవుతూ ఉంటుంది.